మనము బైబిల్ తరగతిలో యెహోషువ గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. 9 అధ్యాయాలు మనం కంప్లీట్ చేసాం. 10వ అధ్యాయాన్ని ఈరోజు ధ్యానించబోతున్నాం. చూడండి, 10వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం 9వ అధ్యాయంలో ఏం గమనించాం? గిబియోనీయులు ఏం చేశారు? కపటోపాయంతో ఇశ్రాయేలుతో సంధి చేసుకున్నారు, అంటే నిబంధన చేసుకున్నారు. కాబట్టి వారు రక్షించబడ్డారు. ఎందుకంటే దాస్యం చేస్తానన్నారు కాబట్టి ఇశ్రాయేలీలకి సేవకులుగా ఉంటాము మేము అని వారు నిబంధన చేసుకున్నారు కాబట్టి వారు రక్షించబడ్డారు. అయితే మరి మిగతా రాజులు ఊరుకుంటారా? మిగతా రాజుల్లో భయం కలిగింది. చూడండి ఏం జరిగిందో 10వ అధ్యాయం మొదటి నుంచి. యెహోషువ హాయిని పట్టుకొనిన సంగతియు, అతడు యెరికోను దాని రాజును నిర్మూలం చేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలం చేసిన సంగతియు, గిబియోను నివాసులు ఇశ్రాయేలీలతో సంధి చేసుకొని వారితో కలిసికొనిన సంగతియు యెరూషలేము రాజైన అదోనీసెదకు వినినప్పుడు అతడును అతని జనులను మిగుల భయపడిరి. ఇశ్రాయేలీలు ఏదైనా పట్టణాన్ని పట్టుకున్నప్పుడు ఏమవుతున్నారు? మిగతా రాజులందరూ భయపడుతున్నారు. గిబియోనీయులు సంధి చేసుకోవటం అనేది యెరూషలేం రాజుకు తెలిసి ఏం చేశాడు? భయపడిపోయాడంట. ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినది. రాజధానులలో ఒక ముఖ్యమైనటువంటి రాజధాని ఏంటది? గిబియోను. అందులో ఎవరున్నారు? గొప్ప శూరులు ఉన్నారు. అటువంటి రాజధానిని పట్టుకున్నారంటే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి యెరూషలేం రాజుకి ఏమేసింది? భయమేసింది. భయమేసి ఇలా అంటున్నాడు, ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడింది, అది హాయి కంటే గొప్పది, హాయి కంటే కూడా గొప్పది రాజధాని ఉన్నది. అయినను ఇశ్రాయేలు పట్టుకున్నారు కదా, అక్కడ జనులందరూ శూరులు. జనులందరూ కూడా ఏమై ఉన్నారు? శూరులై ఉన్నారు. అంటే యుద్ధం చేయగలిగేటువంటి సామర్థ్యము, నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు అన్నమాట. చూడండి, అంతటా యెరూషలేము రాజైన అదోనీసెదకు గిబియోనీయులు యెహోషువతోనూ ఇశ్రాయేలుతో సంధి చేసి ఉన్నారు. మీరు నా యొద్దకు వచ్చి నాకు సహాయం చేసిన ఎడల మనము వారి పట్టణమును నాశనం చేద్దామని హెబ్రోన్ రాజైన హోహామునొద్దకును, యర్మూతు రాజైన పిరామునొద్దకును, లాకీషు రాజైన యాఫియా యొద్దకును, ఎగ్లోన్ రాజైన దెబీరునొద్దకును వర్తమానం పంపెను. మరేం చేయాలి? యెరూషలేం రాజు ఏం చేశాడు? మిగతా రాజులను సంప్రదించాడు. ఇప్పుడు నేను చదివినటువంటి రాజులందరిని సంప్రదించి గిబియోనీయుల మీదకి ఏం చేద్దాం? యుద్ధం చేద్దాం, నాకు సహాయం చేయండి అని చెప్పి యెరూషలేం రాజు మిగతా రాజుల యొక్క దగ్గర ఉన్నటువంటి స్నేహితులు అనమాట, మిగతా రాజుల యొక్క సహాయము కోరాడనమాట. కాబట్టి 5వ వచనం, కాబట్టి అమోరీల 5 రాజులను అనగా యెరూషలేం రాజును, హెబ్రోన్ రాజును, యర్మూత్ రాజును, లాకీష్ రాజును, ఎగ్లోన్ రాజును కూడుకొని తామును తమ సేనలన్నీ బయలుదేరి గిబియోను ముందర దిగి. 5 రాజులు సేనలు తీసుకొని ఎక్కడ దిగారు? గిబియోను ముందర దిగారనమాట. ఆల్రెడీ గిబియోనీయులు ఎవరితో సంధి చేసుకున్నారు? ఇశ్రాయేలీలతో సంధి చేసుకున్నారు కదా, వారి ముందు దిగారనమాట వచ్చి యుద్ధం చేయటానికి గిబియోనీయులతో. ఈ రాజులందరూ కూడా గిబియోనీయులకు ఒకప్పుడు స్నేహితులే, ఇప్పుడు ఏమైపోయారు? వీరికి శత్రువులు అయిపోయారు. ఎందుకంటే ఇశ్రాయేలీలతో సంధి చేసుకున్నారు కదా. అంతకుముందు స్నేహితులుగా ఉన్నటువంటి ఈ యొక్క రాజులు ఇప్పుడు శత్రువులు అయిపోయారు. ఎవరికి? గిబియోనీయులకి. కాబట్టి వారందరూ బయలుదేరి వచ్చి గిబియోనీయులతో యుద్ధం చేయడానికి దిగారనమాట. వారి ముందర గిబియోనీయులతో యుద్ధం చేసిరి. గిబియోనీయులు మన్యములలో నివసించు అమోరీయుల రాజులందరూ కూడి మా మీదకు దండెత్తి వచ్చి ఉన్నారు గనుక నీ దాసులను చెయ్యి విడువక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మల్ని రక్షించమని గిల్గాలులో దిగి ఉన్న పాలెములో యెహోషువకు వర్తమానం పంపగా వారు వచ్చి యుద్ధం చేస్తున్నారు. 5 రాజులు. మొత్తం రాజులు ఎంతమంది? యెరూషలేం రాజు, హెబ్రోన్ రాజు, యర్మూత్ రాజు, లాకీషు రాజు, ఎగ్లోను.
మొత్తం 5 రాజులు కలిసి ఎవరి మీద యుద్ధం చేస్తున్నారు? గిబియోనీల మీద. యుద్ధం చేయడానికి కారణం ఏంటి? వీరు ఇశ్రాయేలీలతో సంధి చేసుకున్నారు. కాబట్టి ఈ గిబియోనీలు దేనికి దగ్గరలో ఉన్నారు? యెరూషలేముకి దగ్గరలో ఉన్నారు. కాబట్టి అక్కడ దగ్గరలో ఉన్న రాజు అయినటువంటి యెరూషలేం రాజుకి భయమేసి మిగతా రాజుల సహాయం తీసుకొని యుద్ధం చేయడానికి బయలుదేరి గిబియోన్లో దిగి యుద్ధం చేస్తున్నారు. చేస్తుంటే ఆ వర్తమానం ఎవరో పంపించారు? గిబియోనీలు యెహోషువ దగ్గరకు పంపించారు. ఇలా 5 రాజులు కూడి వచ్చి మా మీద ఒక్కసారిగా యుద్ధం చేస్తున్నారని చెప్పి యెహోషువకు వర్తమానం పంపగా యెహోషువయును అతని యొద్దనున్న యోధులందరూ పరాక్రమ గల శూరులందరూ గిల్గాలు నుండి బయలుదేరి, వీరి యొక్క నివాసం ఎక్కడ? ఇశ్రాయేలీలది గిల్గాలే కదా. గిల్గాల్లో నివాసం ఉంటున్నారు. అక్కడికి వచ్చి వర్తమానం చెప్పడంతో యెహోషువ ఏం చేశాడు? వెంటనే యోధులందరూ పరాక్రమ గల శూరులందరూ గిల్గాల నుండి బయలుదేరి, అప్పుడు యెహోవా వారికి భయపడకుము, 5 రాజులు కూడి వస్తున్నారు కదా అని భయపడద్దు. యెహోషువతో మాట్లాడుతున్నాడు దేవుడు. వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను. ఇంకా అయిపోయింది. దేవుడే వారిని అప్పగించి ఉన్నాను అని చెప్పాడంటే 5 రాజులు కాదు, 10 మంది రాజులు ఉన్నా కానీ ఇశ్రాయేలీలు ఓడిపోతారా? ఓడిపోయే ఛాన్సే లేదు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నేను మీకు తోడుగా ఉన్నాను, భయపడొద్దు, వారిని మీకు నేను అప్పగించి ఉన్నాను అన్నాడు. అంటే దేవుడు నిర్ణయం చేశాడు 5 రాజుల్ని ఇశ్రాయేలీలు ఓడించాలి అని దేవుడు నిర్ణయించాడు. వారిలో ఎవడను నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవీయగా, ఎవ్వరూ మీ ఎదుట నిలవలేరు, ఎందుకంటే నేను వారిని మీకు అప్పగించి ఉన్నాను కాబట్టి ఎవరు నిలవలేరని యెహోషువతో సెలవీయగా, యెహోషువ గిల్గాల్ నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. వర్తమానం అందిన వెంటనే దేవుడు కూడా యెహోషువను బలపరిచి మీకు అప్పగించి ఉన్నానని చెప్పడంతో యెహోషువ రాత్రి అంతా నడిచి వారి మీద హఠాత్తుగా శత్రువుల మీద పడ్డారు. శత్రువులకి ఎవరు వస్తారని తెలీదు, ఇశ్రాయేలీలు వచ్చి దాడి చేస్తారన్న విషయము 5 రాజులకి తెలియదు. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీల ఎదుట వారిని కలవరపరచడం అంటే గలిబిలు అయిపోయారు అనమాట. వారు గలిబిలు అయిపోయి యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరంగా వారిని హతము చేసెను. దేవుడు సహాయం చేశాడు. వారు ఎంచుకున్నటువంటి వ్యూహము అదంతా ఏమైపోయింది? గలిబిలి అయిపోయింది. దేవుడు కలవరపరచడంతో వారు యుద్ధం చేయలేకపోయారు అనమాట. అప్పుడు యెహోషువ ఏం చేశాడు? గిబియోను చూస్తూ ఉండగా మహాఘోరంగా వారిని హతం చేసెను. బేత్ హోరునకు పైకి పోవు మార్గమున అజేకా వరకును మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయుచూ వచ్చిరి. ఎక్కడ వరకు తరిమారో ఆ ప్రాంతాల పేర్లు రాయబడ్డాయి. కాబట్టి వెంటబడి హతం చేయుచూ వచ్చారంట. మరియు వారు ఇశ్రాయేలీల ఎదుట నుండి బేత్ హోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోచుండగా వారు అజేకాకు వచ్చు వరకు యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసెను. తరుముచూ ఉన్నప్పుడు దేవుడు జోక్యం చేసుకొని వారు అజేకాకు వచ్చు వరకు ఏం వెంబడించినవి? వారిని వడగండ్లు. అంటే వడగండ్లు అంటే చిన్నవి కాదు. ఇప్పుడు సమ్మర్లో అప్పుడప్పుడు వడగండ్లు పడతా ఉంటాయి, మనం న్యూస్లో చూస్తూ ఉంటాం. అక్కడక్కడ వడగండ్లు పడతాయి. చిన్నవి కాదు, ఒక మనిషి ప్రాణం పోయే అంత పెద్దవన్నమాట. పెద్ద వడగండ్లు. చూడండి, వడగండ్లు వారి మీద పడవేసెను గనుక వారు దాని చేత చనిపోయిరి. పడితే చనిపోయే అంత బలమైన వడగండ్లు పడ్డాయి అన్నమాట వారి మీద. ఇశ్రాయేలీలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి. యుద్ధం చేసింది ఎవరు? దేవుడే యుద్ధం చేశాడు. వీరు కత్తి చేత చంపిన వారి కంటే వడగండ్ల చేత చంపబడ్డవారు ఎక్కువ మంది. యెహోవా 12వ వచనం, యెహోవా ఇశ్రాయేలీల ఎదుట అమోరీలను అప్పగించిన దినమున, మీకు ముందే చెప్పాను కనాన్ను పర్యాయ పదంగా ఎలా వాడబడిందని చెప్పాను. అమోరీలు అంటే కనానీయులనే. కాబట్టి అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీలు అందరి ఎదుట, ఇశ్రాయేలీలు అందరూ వినుచుండగా చేశాడు ప్రార్థన, మనసులో కాదు. ఇశ్రాయేలీలు అందరూ వినే విధంగా యెహోషువ ఏం చేశాడు? దేవునికి ప్రార్థన చేశాడు. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను,
అను మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. దేవునికి గుర్తు చేస్తున్నాడు, యాషారు గ్రంథంలో ఇలా వ్రాయబడి ఉన్నది కదా అని. కాబట్టి సూర్యుడు 13వ వచనం, సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడల్లా అస్తమింప త్వరపడలేదు. ఒక రోజు పాటు సూర్యుడు ఎక్కడ నిలిచిపోయాడంట? మధ్యాహ్నం పూట స్ట్రైట్గా, తలకు స్ట్రైట్గా మధ్యలో ఉంటాడు కదా ఆకాశంలో, అలాగూ ఒక రోజంతా కూడా సూర్యుడు నిలబడిపోయాడంట. 14వ వచనం, యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాతే కానీ ఉండలేదు. అంతకుముందు ఎప్పుడు కూడా ఇటువంటి నరుని మనవి దేవుడు ఎప్పుడు వినలేదు. ఇదే మొదటిసారి యెహోషువ మనవి చేస్తే దేవుడు విన్నాడు. అంతకుముందు జరగలేదు, తర్వాత కూడా ఎప్పుడు జరిగిందా? జరిగి ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షంగా యుద్ధము చేసెను. ఇశ్రాయేల్ పక్షంగా యుద్ధం చేస్తూ యెహోషువ చేసినటువంటి ఆ మనవి దేవుడు యెహోషువను సమ్మతించి అద్భుతం చేశాడు. యెహోషువ యొక్క చివరి దినాల్లో దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి సూర్యచంద్రులు నిలిచిపోవులాగున దేవుడు అద్భుతం చేశాడు. సూర్యచంద్రులు ఎలా నిలిచిపోతారు అనే డౌట్ వస్తుందా ఏంటి? సూర్యచంద్రులు నిలిచిపోవాలంటే భూమి తన చుట్టూ తాను తిరగటం అనేది ఆగిపోవాలి. అంటే భూమి తన చుట్టూ తాను తిరగటం అనేది దేవుడు ఆపివేశాడు. దీనికి సైంటిఫిక్ రీజన్స్ ఏమీ కూడా మనం ఆలోచించకూడదు. ఇంకా అది నిలిచిపోవాలని మనుషులు అనుకున్నారు, ఇమాజినేషన్. మనుషులేమో నిలిచిపోవాలని అనుకున్నారు, కానీ దేవునికి అది ఎలా నిలిచి ఉండాలో తెలుసా తెలీదా? దేవుని తెలుసు కదా. అందుకని భూమి తన చుట్టూ తాను తిరగటాన్ని దేవుడు ఒక రోజు పాటు నిలిపివేశాడు. అలా నిలిపివేసినప్పుడు సూర్యుడు చంద్రుడు ఆగిపోతారా? ఆగిపోరా? ఆగిపోతారు. కాబట్టి మనుషుల యొక్క మనవి దేవుడు విన్నాడు. యెహోషువ మనవి దేవుడు విన్నాడు. అద్భుతం అంటేనే ఎటువంటి సైంటిఫిక్ రీజన్స్ అనేవి లేకుండా జరిగేది. ఇక్కడ సైంటిఫిక్ రీజన్స్ అనేది అడగకూడదు. ఎందుకని? అద్భుతం అంటేనే సైంటిఫిక్ రీజన్స్ లేకుండా జరిగేది. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు. దేవుడు ఊహకందని వాడు, మనం ఊహించువాడు అన్నిటికంటే ఎక్కువగా చేయగలిగిన సమర్థుడు, శక్తి గలవాడు. కాబట్టి మనం అనుకుంటాం ఒక్కోసారి సూర్యుడు ఆగిపోతే ఎలా ఉంటుంది, చంద్రుడు ఆగిపోతే ఎలా ఉంటుంది అనుకుంటాం. అది నీ ఊహ, నీకు అసాధ్యం అనిపిస్తుందేమో, కానీ దేవుడు మన ఊహను సైతము నిజము చేయగలిగిన సమర్థుడు, సర్వశక్తిమంతుడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. చూడండి, సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనం వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాతే కానీ ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షంగా యుద్ధము చేసెను. 15వ వచనం, అప్పుడు యెహోషువాయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ గిల్గాలులోనున్న పాలెములోనికి తిరిగి వచ్చిరి. చూడండి, యుద్ధం జరగాలంటే సూర్యుడు అస్తమింపకూడదు. శత్రువులందరూ నశింపు వరకు సూర్యుడు ఏమవ్వాలి? అస్తమింపకూడదు. అస్తమింపకుండా ఉండాలంటే అది మనుషుల వల్ల అవుతుందా? దేవుని వల్లేనా? దేవుని వలన మాత్రమే సాధ్యము. కాబట్టి చూడండి, దేవుడు ఇశ్రాయేల్ పక్షంగా యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు అందరూ ఏం చేశారు? శత్రువులను హతం చేసేంత వరకు సూర్యచంద్రులు నిలిచిపోలాగున దేవుడు సహాయం చేశాడు. 16వ వచనం, ఆ రాజులు 5 పారిపోయి మక్కేదా యందలి గుహలో దాగి ఉండిరి. మక్కేదా యందలి గుహలో దాగి ఉన్న ఆ రాజులు 5 దొరికిరని యెహోషువాకు తెలుపబడినప్పుడు 5 రాజులు ఏమయ్యారు? పారిపోయారు కదా. పారిపోయి మక్కేదా యందలి గుహలో దాగి ఉన్నారంట. ఆ విషయము గిబియోనులు తెలుసుకున్నారు. మక్కేదా యందలి గుహలో దాగి ఉన్న ఆ రాజులు 5 దొరికిరని యెహోషువాకు తెలుపబడినప్పుడు యెహోషువాకు వచ్చి తెలిపారనమాట. 5 రాజులు మక్కేదా యందలి గుహలో దాగి ఉన్నారని. చూడండి, శత్రువులను సంహరించు వరకు, హతము చేయు వరకు సూర్యుడు అస్తమించకూడదు, సూర్యుడు నిలిచి ఉండాలి. దేవుడు అలా చేశాడు కాబట్టి శత్రువులను హతం చేస్తూ వచ్చారు. 5 రాజులు ఏమయ్యారు? పారిపోయి
మక్కేద ఎందలి గుహలో దాగి ఉన్నారు. ఆ విషయము ఎవరికి తెలిసింది? యెహోషువకు తెలిపారనమాట. 18వ వచనం, యెహోషువ ఆ గుహ ద్వారమునకు అడ్డంగా గొప్ప రాళ్లను దొర్లించి వారిని కాచుటకు మనుషులను ఉంచుడి ఆజ్ఞాపించాడు. వెళ్ళండి, ఆ గుహని క్లోజ్ చేయండి, పెద్ద పెద్ద రాళ్ళు పెట్టండి. ఇంక వారు లోపల నుంచి బయటకు వస్తారా? ఇంక రారు కదా, లోపలే ఉంటారు. కాబట్టి ఆ గుహ వద్ద మీరు కాపలా కాయండి అని చెప్పి ఆజ్ఞాపించాడు అనమాట. చూడండి, రాళ్లను దొర్లించి వారిని కాచుటకు మనుషులను ఉంచుడి. మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు గనుక వారిని తమ పట్టణంలోనికి మరలా వెళ్ళనీయకుండా మీరు నిలువక వారిని తరిమి వారి వెనుకటి వారిని కొట్టివేయుడని అనెను. మిగతా వారు ఉన్నారు కదా, వారిని తరమండి, మీరు ఆ గుహ దగ్గరే ఉండమాకండి, పెద్ద పెద్ద రాళ్ళు దొర్లించండి. కానీ మిగతా వారిని మాత్రం ఏం చేయాలి? వారి పట్టణాల్లోకి వెళ్ళనీయకుండా మీరు నిలువక వారిని తరిమి వారి వెనుకటి వారిని కొట్టివేయుడనెను. వారు బొత్తిగా నశించు వరకు యెహోషువయు ఇశ్రాయేలీయులను బహు జన సంహారం చేయుట కడతీర్చిన తరువాత వారిలో మిగిలి ఉన్న వారు ప్రాకారం గల పట్టణములలో చొచ్చిరి. ప్రాకారం గల పట్టణంలోనికి చొచ్చినప్పుడు ఇక వారి జోలికి ఇశ్రాయేలీలు వెళ్ళల. ఇంకా వారు తమ ప్రాణాలని కాపాడుకున్నారు. కొంతమంది పారిపోయి ప్రాకారం గల పట్టణాల్లోకి వెళ్ళి దాక్కున్నారంట. దాక్కున్నప్పుడు ఆ పట్టణం జోలికి వెళ్లకుండా ఏం చేశారు? వారి జోలికి వెళ్లకుండా వారిని వదిలేశారు. జనులందరూ మక్కేదా ఎందలి పాళెంలోనున్న యెహోషువ యొద్దకు సురక్షితంగా తిరిగి వచ్చిరి. మక్కేదా ఎందలి పాళెంలోనున్న యెహోషువ యొద్దకు సురక్షితంగా జనులందరూ తిరిగి వచ్చారు. ఇశ్రాయేలీయులకు విరోధంగా ఒక్క మాటైనను ఆడుటకు ఎవనికిని గుండె చాలకపోయెను. మక్కేదా ఎందలి ఉన్నప్పుడు తిరిగి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏమైనా అనగలిగారా యెహోషువని? అసలు ఆ ధైర్యం వాళ్ళకి చాలకపోయాను, గుండె చాలకపోయాను. అంటే అంత ధైర్యం వాళ్ళకి లేదు, భయపడిపోయారు. వీరిని ఎవ్వరు ఏమీ అంటలేదంట. యెహోషువ మాట్లాడుతున్నాడు, ఆ గుహకు అడ్డము తీసివేసి గుహలో నుండి ఆ 5 రాజులను నా యొద్దకు తీసుకురండని చెప్పగా, ఆ గుహకు ఉన్నటువంటి ఆ రాళ్ళు తీసేసి ఆ 5 రాజులను తీసుకొచ్చి నా ముందర నిలబెట్టండి అన్నాడు యెహోషువ. వారు అలాగు చేసి యెరూషలేము రాజును, హెబ్రోన్ రాజును, యర్మూత్ రాజును, లాకీష్ రాజును, ఎగ్లోన్ రాజును, ఆ రాజుల 5 ఆ గుహలో నుండి అతని యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆ గుహలో నుంచి 5 రాజులను తీసుకొచ్చి యెహోషువ ముందర నిలబెట్టారన్నమాట. 24వ వచనం, వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువ యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీలందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్ళి వచ్చిన యోధుల అధిపతులతో, మీరు దగ్గరకు రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదముల నుంచుడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడల మీద తమ పాదముల నుంచిరి. ఎందుకు అలా చేశాడు యెహోషువ? మీరు ఏ రాజులను చూసైతే భయపడుతున్నారో దేవుడు ఆ రాజులను మీ పాదముల కింద ఉంచాడా లేదా? మీ పాదముల కిందకి దేవుడు తీసుకొచ్చాడు. విశ్వాసం ఉంచండి, విశ్వాసాన్ని బలపరుచుకోండి. దేవుడు సమస్తాన్ని చేసేది, సమస్త యుద్ధము చేస్తుంది దేవుడే అని మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఆ రాజులను ఆ యొక్క యుద్ధ యోధుల యొక్క పాదముల కిందకు దేవుడు తీసుకొచ్చాడు. అంటే వీరి యొక్క పాదములు ఎక్కడ ఉంచారు? రాజుల యొక్క మెడల పైన ఉంచారు. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వం వహించి ధైర్యంగా నుండి, మీరు ఎవరితో యుద్ధం చేయుదురో ఆ శత్రువులకందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేయుననెను. తర్వాత యెహోషువ వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని ఉరి తీసెను. 5 రాజులను 5 చెట్లకు ఉరి తీశారంట. వారి శవములు సాయంకాలం వరకు ఆ చెట్ల మీద వ్రేలాడుచుండెను. ఉరిదీసి సాయంకాలం వరకు చెట్ల మీదే వేలాడదీశారంట. చూడండి 27వ వచనం, ప్రొద్దుగుంకు సమయమున యెహోషువ సెలవీయగా జనులు చెట్ల మీద నుండి వారిని దించి వారు దాగిన గుహలోనే ఆ శవములను పడవేసి ఆ గుహ ద్వారమున గొప్ప రాళ్లను వేసిరి. ఆ రాళ్ళు నేటి వరకు ఉన్నవి. ఎక్కడైతే దాక్కున్నారో మక్కేదా ఎందలి గుహలో దాక్కున్నారు కదా, ఆ గుహలోనే ఈ 5 శవములను అక్కడ ఉంచి రాళ్ళు కప్పేశారనమాట. చూడండి, రాళ్ళు వేశారు. ఆ
ఆ దినమున యెహోషువ మక్కేదాను పట్టుకొని దాని రాజును కత్తివాతను హతము చేసెను. వీరు మక్కేదాలోనే ఉంది ఇప్పుడు కాబట్టి ఆ మక్కేదాన్ని కూడా ఏం చేశారు, పట్టుకొని రాజును కూడా పట్టుకొని కత్తివాతను హతము చేసెను. అతడు వారిని దానిలోనున్న వారిని అందరినీ నిర్మూలం చేసెను. యెరికో రాజునకు చేసినట్లు మక్కేదా రాజునకు చేసెను. యెరికో నుంచి ఎలాగైతే రాజులను జయిస్తూ వారి ఎడల ఎలా చేశారో ఇప్పుడు ఈ మక్కేదా రాజుకు కూడా అలాగే చేశారు. అంటే ఏం చేస్తుంటారు, చంపేశారన్నమాట. యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీలందరూ మక్కేదా నుండి లెబ్నాకు వచ్చి లెబ్నా వారితో యుద్ధం చేసిరి. అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు, లెబ్నాకు. యెహోవా దాని రాజును ఇశ్రాయేలీలకు అప్పగింపగా వారు నిశ్శేషంగా దానిలోనున్న వారిని అందరినీ కత్తివాతను హతము చేసిరి. అతడు యెరికో రాజునకు చేసినట్లు దాని రాజునకును చేసెను. యెరికోను జయించటం అనేది అద్భుతకరంగా జరిగిందా లేదా? ఎలా జరిగింది? గొప్ప ప్రాకారాలు ఎలా కూలిపోయినాయి? వీరు పారలో గుణపాలు తీసుకొని పడేశారా? కాదు కదా, అవంతట అవే కూలిపోయేలాగా దేవుడు చేశాడు. అంతే, అవి కూలిపోయేలాగా దేవుడు సహాయం చేశాడు. 7వ రోజు 7 మార్లు తిరిగి బోర్లు ఊదినప్పుడు వారందరూ విజయధ్వని చేసినప్పుడు, కేకలు వేసినప్పుడు దేవుడు వాటిని ఏం చేశాడు, గోడలు కూలిపోయేలాగా చేశాడు. గుర్తుపెట్టుకోండి అంటున్నాడు. కాబట్టి అలా చేసిన దేవుడు మిగతా రాజ్యాలను మిగతా రాజులను మీకు అప్పగించబోతున్నాడు అని గుర్తు చేస్తున్నాడు. అతడు యెరికో రాజునకు చేసినట్లు దాని రాజునకును చేసెను. అంతటా యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీలందరూ లెబ్నా నుండి లాకీషునకు వచ్చి దాని దగ్గర దిగి లాకీషు వారితో యుద్ధం చేయగా యెహోవా లాకీషును ఇశ్రాయేలీల చేతికి అప్పగించెను. వారు 2వ దినమున దాన్ని పట్టుకొని తాము లెబ్నాకు చేసినట్లే దానిలోనున్న వారిని అందరినీ కత్తివాత హతము చేసిరి. లెబ్నాకు చేసినట్లే దేనికి కూడా చేశారంట, లాకీషు వారితో కూడా యుద్ధం చేసి మొత్తాన్ని హతం చేశారంట. లాకీషుకు సహాయం చేయుటకు గెజరు రాజైన హోరాము రాగా యెహోషువ నిశ్శేషంగా అతని జనులను హతము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడిన ఇశ్రాయేలీలందరూ లాకీష్ నుండి ఎగ్లోనునకును వచ్చి దాని ఎదుట దిగి దాని నివాసులతో యుద్ధం చేసిరి. ఆ దినమున దానిని పట్టుకొని కత్తివాతను వారిని హతము చేసిరి. అతడు లాకీషునకు చేసినట్లే దానిలోనున్న వారిని అందరినీ ఆ దినమున నిర్మూలము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీలందరూ ఎగ్లోను నుండి హెబ్రోను మీదికి పోయి దాని జనులతో యుద్ధం చేసి దాన్ని పట్టుకొని దాని రాజును దాని సమస్త పురములను దానిలోనున్న వారిని అందరినీ కత్తివాతను హతం చేసిరి. అతడు ఎగ్లోనుకు చేసినట్లే దానిలోనున్న వారిని అందరినీ నిర్మూలము చేసెను. చూసారా, ఈ విశ్వాసంతో ముందుకు కొనసాగారు. సూర్యచంద్రులు నిలిచి ఉండటము ఇశ్రాయేలీలు చూశారు, అలాగే శత్రువులందరూ చూశారు లేదా? చూశారు. ఇక ఇదే అదును, ఈ విశ్వాసంతో ముందుకి కొనసాగి అన్ని ప్రాంతాలను హతం చేశారు, అంటే స్వాధీనపరుచుకున్నారన్నమాట, జయించి. 38వ వచనం. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీలందరూ దెబీరు వైపు తిరిగి దాని జనులతో యుద్ధం చేసి దాని రాజును దాని సమస్త పురములను పట్టుకొని కత్తివాతను హతం చేసి దానిలోనున్న వారిని అందరినీ నిర్మూలం చేసిరి. అతడు హెబ్రోనుకు చేసినట్టు లెబ్నాకును దాని రాజునకును చేసినట్లు అతడు దెబీరుకును దాని రాజుకును చేసెను. 40వ వచనం. అప్పుడు యెహోషువ మన్య ప్రదేశమును దక్షిణ ప్రదేశమును షెఫేల ప్రదేశమును చెరియల ప్రదేశమును వాటి రాజులందరినీ జయించెను. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శేషమేమీ లేకుండా ఊపిరిగల సమస్తమును నిర్మూలము చేసెను. కాదేశు బర్నేయ మొదలుకొని గాజా వరకు గిబియోను వరకు గోషేను దేశమంతటిని యెహోషువ జయించెను. ఈ గోషేను ఎక్కడుంది గుర్తొచ్చింది ఎవరికన్నా? గోషేను అన్న ప్రాంతం ఎవరికైనా గుర్తుందా? ఇశ్రాయేలీలు వెళ్ళి ఎక్కడ నివసించారు? ఐగుప్తులో కాదు, ఐగుప్తులో ఉన్న గోషేనులో
యాకోబు 12 మంది కుమారులు నివసించారా లేదా? నివసించారు కదా. అంటే ఎక్కడ వరకు వ్యాపించింది? ఐగుప్తులో ఉన్న గోషేను దేశం అంతటిని యెహోషువ జయించెను. ఐగుప్తులో ఉన్నటువంటి గోషేను ప్రాంతం వరకు. ఒకప్పుడు పరదేశులుగా నివసించినటువంటి ఇశ్రాయేలీలు తను ఏం చేసుకున్నారు? ఇప్పుడు స్వాధీనం చేసుకున్నారు. చూడండి, అలాగే హెబ్రోన్ను జయించారు కదా. పైన చదువుకున్నాం మనం. హెబ్రోన్ను జయించారా లేదా? జయించారు. హెబ్రోను ప్రాంతము మీకు ఏ జ్ఞాపకాన్ని తెలియజేస్తుంది? ఏం గుర్తు చేస్తుంది? హెబ్రోన్లో అబ్రహాం నివసించాడా లేదా? పరదేశిగా నివసించాడు. సింధూర వృక్షవనములో అక్కడ దేవునికి బలిపీఠం కట్టాడా లేదా? ఎవరు? అబ్రహాము. ఆ హెబ్రోన్ను కూడా ఇశ్రాయేలీలు జయించారు. గోషేను దేశం అంతటిని కూడా జయించారు. పరదేశులుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఆ ప్రాంతాలని దేవుడు వారికి దయచేశాడు. చూడండి 42వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీల పక్షంగా యుద్ధం చేయుచుండెను గనుక ఆ సమస్త రాజుల నందరినీ వారి దేశములను యెహోషువ ఒక్క దెబ్బతోనే పట్టుకొనెను. ఇదే అదును. ఇంకా దేవుడు అనుకూలంగా ఉన్నాడు. ఎవరికి? ఇశ్రాయేలీలకి. మంచి ఆరోగ్యకరమైనటువంటి సంబంధంతో కొనసాగుతున్నారు. దేవుడు వీరి పక్షంగా ఉండటంతోనే ఒక్క దెబ్బతోనే ఈ దేశాలన్నిటినీ ఒక్క దెబ్బతోనే పట్టుకొనెను. తరువాత యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీలందరూ గిల్గాలులోని పాలెమునకు తిరిగి వచ్చిరి. అవన్నీ జయించి గిల్గాల్లోని ప్రాంతానికి మరలా తిరిగి వచ్చారన్నమాట. అక్కడేగా వారు బస చేసేది, అక్కడికి వచ్చారు. ఇప్పుడు వరకు జయించిన ప్రాంతాలన్నీ కూడా ఎటువైపు ఉన్నాయి? కనానుకు దక్షిణ ప్రాంతం. కనానుకు దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి దేశములను రాజులను పట్టుకున్నారు. ఐగుప్తుకు వచ్చి ఏ ప్రాంతము? గోషేను ప్రాంతము, కాదేషు, గిబియోన్ల ప్రాంతం. ఇవన్నీ కూడా ఎటువైపు? కనానీయుల దక్షిణ ప్రాంతాన్ని యెహోషువ పట్టుకున్నాడు. యెహోషువకి అప్పటికి ఎటువంటి దినములు ఇవి? ఇంకా చివరి దినములకు వచ్చేసాడు యెహోషువ. అందుకే దేవుడు యెహోషువ పక్షం నుండి అద్భుతాన్ని చేశాడు. వారిని బలపరచడానికి శత్రువులు కూడా చూసే విధంగా సూర్యచంద్రులను ఆపాడు. అలాగే మనం గమనించినట్లయితే వీరిని అందరినీ ఎందుకని నిర్మూలన చేస్తున్నాడు దేవుడు అంటే, గుర్తుపెట్టుకోండి, ఈ కనాను దేశంలోనే. ఇక్కడ ఎవరు జన్మించాలి? యేసుక్రీస్తు వారు జన్మించాలి. ఆ దేశాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రక్షాళన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పవిత్రపరుస్తున్నాడు. దేవునికి అసహ్యమైనవి నీచ కార్యాలు, నీచ ఆచారాలు, నీచ వ్యవహారాలు, నీచ సంబంధాలు కలిగి ఉన్నటువంటి ఆ దేశాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? అపవిత్రులుగా జీవిస్తూ దేవుని ఎరుగని వారుగా జీవిస్తున్నటువంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? వారిని వెళ్ళగొట్టి పవిత్రపరుస్తున్నాడు. ఎందుకంటే అద్వితీయ కుమారుడు అక్కడ జన్మించాలి. అందుకే ఆ దేశాన్ని దేవుడు పవిత్రపరుస్తున్నాడు. చూడండి ఒకసారి లేవీకాండము 18వ అధ్యాయము 24వ వచనం. వీటిలో దేని వలనను అపవిత్రత కలుగజేసుకొనకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులయ్యారంటే దేవునికి ఇష్టమైన పనుల, దేవునికి అసహ్యమైనవా? అటువంటి జనాల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? వెళ్ళగొడుతున్నాడంట. చూడండి, వీరు చిన్నపిల్లలని ఏం చేసేవాళ్ళు? బలిచ్చేవాళ్ళు విగ్రహాలకి. అలాగే విగ్రహాల ఎదుట వీరెన్నో నీచ కార్యాలు చేసేవారు. చిన్నపిల్లల బలులు అనేది దేవుడు సమ్మతించాడా? సమ్మతించలేదు కదా. చూడండి పైన 21. నీవు ఏమాత్రమును నీ సంతానమును మోలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను.
అగ్నిగుండం దాటిచ్చేవాళ్ళంట. ఏమవుతారు? అగ్నిగుండం దాటిస్తే బతుకుతారు, చనిపోతారా? చనిపోతారు. 22 స్త్రీ సైన్యం వలె పురుష సైన్యము కూడదు, అది హేయము. ఏ జంతువునందును నీ స్ఖలనం చేసి దాని వలన అపవిత్రత కలుగజేసుకొనకూడదు. జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దాని ఎదుట నిలువరాదు, అది విపరీతము. చూసారా? వీరి యొక్క ఊహలతో తయారు చేసుకున్నటువంటి విగ్రహాల ఎదుట వీరు సాష్టాంగ పడుచు దేవునికి కోపం తెప్పిస్తూ ఎటువంటి మంచి సంబంధాలు కలిగి ఉండకుండా, వావి వరుసలు తెలియకుండా జంతువులతోనూ, అలాగే పురుషులతోనూ స్త్రీలతోనూ ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నారు? లైంగిక సంబంధాన్ని కలిగి తను తాను ఏం చేసుకున్నారు? వీరు అపవిత్రపరుచుకున్నారు. ఇటువంటి అపవిత్ర జనము మెస్సయ్య జన్మించాల్సిన చోట దేవుడు ఉంచుతున్నాడా? పవిత్రపరుస్తున్నాడా? వీరిని వెళ్ళగొడుతున్నాడు. అబ్రహాముకు ఆ దేశాన్ని అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానము, అబ్రహాము సంతతికి ఆ యొక్క దేశాన్ని ఇస్తానన్నాడు. అంతేకాదు ఆ దేశంలో అపవిత్రులైన వారిని దేవుడు వెళ్ళగొడతానన్నాడు. వారితో కలిసి మీరు సమ్మతించొద్దన్నాడు, అవి మీరు నేర్చుకోవద్దు అన్నాడు. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరచుకున్నటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. కనాను స్వాధీనపరచుకోవటానికి దేవుడు ఇశ్రాయేలీల్లో నీతిని చూస్తున్నాడా, లేక వారిలో ఉన్న యథార్థతను చూస్తున్నాడా? కానే కాదు. కారణం ఏమై ఉన్నది? ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు. ఈ జనము ఎటువంటి వారు? ఈ జనముల చెడుతనమును బట్టియే. అంటే వీరు అపవిత్రులు. ఏ విధంగా అపవిత్రులు అంటే వారు చేసే పనులు హేయమైనవి, దేవుని యొక్క దృష్టికి అనుకూలమైనవి కావు, దేవునికి కోపం తెప్పించేవి. అటువంటి జనములు, దేవునికి అవిధేయత చూపించేటువంటి జనములు, వారి యొక్క చెడుతనాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? వారిని వెళ్ళగొడుతున్నాడు. అందుకే ఆ రాజులందరినీ యెహోషువకు అప్పగించాడు. ఇశ్రాయేలీలు కనాను యొక్క దక్షిణ ప్రాంతాన్ని, మనం చెప్పినటువంటి ఆ ప్రాంతాలన్నిటినీ జయించారు. తర్వాత కనానికి ఏ ప్రాంతం ఉంది? ఉత్తర ప్రాంతం ఉంది. అది మనము 11వ అధ్యాయంలో మనం ధ్యానించబోతున్నాం తర్వాతి బైబిల్ తరగతిలో. అప్పటి వరకు సెలవు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను దీవించునుగాక.